నమస్తే, నేను మీ డాక్టర్ గీతాప్రియ, ఏడీ అనిమల్ హస్బెండరీ, కోళ్ళ విభాగం, కడప. ఈరోజు మనము ముందస్తు టీకాలు వేయించకపోతే మన కోళ్లకు వచ్చే ఒక ప్రమాదకరమైన జబ్బు గురించి తెలుసుకుందాం. అది కొక్కెర తెగులు. దీన్నే రానికట్ డిసీజ్, న్యూ క్యాసల్ డిసీజ్ అని కూడా అంటారు. ఈ జబ్బు ఎలా వ్యాప్తి చెందుతుందంటే వైరస్తో కలుషితమైన గాలి ద్వారా కానీ నీటి ద్వారా కానీ కోళ్లకు జబ్బు వస్తుంది. ఒకసారి కోళ్లకు జబ్బు వచ్చిన తర్వాత ఈ జబ్బు పడ్డ కోళ్ల నుంచి మరిన్ని కోళ్లకు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అలాగే ఒక షెడ్లోంచి మరొక షెడ్లోకి ప్రయాణం తరచుగా చేస్తూ ఉండే మనుషుల ద్వారా కానీ పశుపక్షాదులు అంటే కుక్కలు, పిల్లులు, ఎలుకలు లాంటి వాటి ద్వారా కూడా వేగంగా వ్యాప్తి చెందుతుంది. జబ్బు లక్షణాలు ఏంటి? ఈ జబ్బు వచ్చిన కోడి ఆకలి మందగిస్తుంది, ఆకుపచ్చని విరోచనాలు అవుతుంటాయి, నీరు ఎక్కువగా తీసుకుంటుంటుంది, నోట్లోంచి జిగటగా చొంగ కారుతూ ఉంటుంది, ముక్కు తడిగా ఉంటుంది, శ్వాస సరిగా తీసుకోలేకపోతుంటుంది, తుమ్ములు వస్తుంటాయి. అలాగే ఆకలి లేకపోవడం వల్ల నీరసము, ఓపిక నశించి ఉంటుంది, నడవలేని పరిస్థితిలో ఉంటుంది, మెడ మెత్తపడి వంకరగా వాలిపోయి ఒకవైపుకు ఉంటుంది, గుడ్డు పెట్టే శాతం కూడా తగ్గిపోతుంది, ఒక్కోసారి భారీగా మరణాలు కూడా చూస్తుంటాము. ఇంకొక ముఖ్యమైన లక్షణంగా చెప్పుకునే దాని గురించి మాట్లాడుతున్నాం. కాళ్ళు రెండు అలా పారేసి వంకరగా ఉన్న మెడని మధ్యలో పెట్టుకొని పడుకుంటుంది. ఈ లక్షణాన్ని దీనికి మాత్రమే సంబంధించిన లక్షణంగా పేర్కొనవచ్చు. దీనికి ఏమైనా జాగ్రత్తలు తీసుకునేది ఉందా అంటే బయోసెక్యూరిటీని పాటించడమే. ఫుట్ డిప్స్ అంటే కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఎవరిని పడితే వారిని లోపలికి అనుమతించకుంటేనే మంచిది. ఈ జాగ్రత్త తీసుకుంటే జబ్బుని కొంత మేర నివారించవచ్చు. నివారణ చర్యలు ఏమైనా చెప్పట్టేది ఉందా అంటే ఒక్క మార్గం టీకాలు వేయించడం. లసోటా టీకాని 7వ రోజు వేయించాలి. అదే టీకాని బూస్టర్గా 3వ వారంలో, 6వ వారంలో ఆర్డీ టీకాని గంబోర వ్యాధితో కలిపి కానీ సపరేట్గా కానీ వేయించాలి. ఈ నివారణ టీకాలే మన కోళ్ళ షెడ్డులో ఈ జబ్బు రాకుండా కాపాడుతుంది. సపోర్టింగ్ మందులు ఏమైనా ఉన్నాయా? లివర్ టానిక్లు, మల్టీవిటమిన్ టానిక్లు, ఎలక్ట్రోలైట్స్ ఇలాంటివి వాడచ్చు. సహజంగా ఏదైనా రెమెడీస్ ఉన్నాయా? నివారణ ఏదైనా ఉందా అంటే కొంచెం జబ్బుని తీవ్రతను తగ్గించుకోవడానికి, వ్యాప్తిని తగ్గించుకోవడానికి ఏమైనా ఉందా అంటే వేపాకు రసం కానీ, మిరియాలు, అల్లం పొడి చేసిన రసం కానీ వాడుతూ ఉంటారు. ఇలాంటి మరిన్ని వివరాలకి ఏపీ స్టేట్ హ్యాచరీని సంప్రదించగలరు. థ్యాంక్ యూ. నమస్తే.